Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ దీని గురించి చాలా చర్చ నడుస్తుంది. సో ఏంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్ అని మనం మాట్లాడుకుంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఈ కొత్త రకమైన విద్యా వ్యవస్థలో చాలా చేంజెస్ రాబోతున్నాయి అనడానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మనకి ఈ బిఎస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, అమెరికా మన పిల్లలు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్ళిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడేమో ఎంటెక్ అంటాం, ఎంఎస్సి అంటాం, వాళ్ళేమో ఎంఎస్ అంటారు. సో అదే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఒక సెక్టర్లో చదువుకున్న వాళ్ళకి ఏదైనా కారణం వల్ల ఇంకో గ్రూప్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఆ అవకాశాన్ని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కల్పిస్తుంది అనమాట. సో మార్వాడి యూనివర్సిటీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న కోర్స్ ఏదైతే ఉందో అదే బిఎస్ కంప్యూటర్ సైన్స్. మనం జనరల్ గా చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే మన పిల్లల్ని చూస్తే వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు వెళ్తుంటారు. సో వీళ్ళు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటారు. మనకి చాలా మంది పిల్లలు కాల్ చేస్తుంటారు, సార్ నేను బైపీసీ చదివాను బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇంతకు ముందు ఆ ఆప్షన్ లేదు. అంటే ఇది బైపీసీకి మాత్రమే కాదు, టీఈసీ చదివినా, హెచ్ఈసీ చదివినా, ఎంఈసీ చదివినా, అంటే మ్యాథ్స్ లేకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో బట్ వాళ్ళు ఎంచుకున్నది ఇప్పుడు సిఏ అవుదామని చెప్పేసి ఎంఈసీ తీసుకొని, లేదా నేను హిస్టరీ వైపు వెళ్దాం అనుకుని అటువైపు తీసుకున్నాళ్ళు, లేదా బయాలజీ సైన్స్ వైపు వెళ్దాం అనుకుని బయాలజీ బ్యాక్గ్రౌండ్ గా తీసుకున్నాళ్ళు, ఇటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళు అనుకునేది కాకుండా ఇప్పుడు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తుంది. ఇంతకు ముందు ఆ అవకాశం లేదు, ఎందుకంటే మనం ఫాలో అవుతుంది ఎప్పుడో బ్రిటిష్ వాడు మనకి అంటగట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు వస్తే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కూడా ఆ పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవకాశాన్ని ఈ బిఎస్ ప్రోగ్రామ్ కల్పిస్తుంది అనమాట. సో ఈ బిఎస్ ప్రోగ్రామ్ మార్వాడి యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బిఎస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, జస్ట్ లైక్ ఇంజనీరింగ్ 4 years ఉంటుంది. ఏ రకంగా అయితే బీటెక్ లో వాళ్ళు సాఫ్ట్వేర్ రిలేటెడ్ నేర్చుకుంటారో అదే విధంగా ఇక్కడ ఈ పిల్లలకు కూడా. సో మరి ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లేకుండా వీళ్ళు కోపప్ అవ్వగలరా అనే క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. దానికోసం మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే బ్రిడ్జ్ కోర్సెస్ ని సైమల్టేనియస్ గా కండక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడు ఆ కోర్స్ ని అడాప్ట్ చేసుకోగలుగుతాడు. మ్యాథ్స్ లేకపోయినా ఇక్కడ మళ్ళీ నేర్చుకుంటాడు కనుక ఆ బిఎస్ ప్రోగ్రామ్ లో ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటాడో కోపప్ అవుతాడు. సో ఒక బీటెక్ చదివిన పిల్లవాడు ఏ రకంగా అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడో అదే విధంగా ఈ బిఎస్ చదివిన పిల్లలు కూడా ఈ సాఫ్ట్వేర్ వైపు వెళ్లే అవకాశం కల్పిస్తుంది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇది 4 years కోర్స్ అండి. అట్ ద సేమ్ టైం దీంట్లో బ్రాంచెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టుగా అయితే బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, బిఎస్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈ రకంగా కంప్యూటర్ సైన్స్ లో 2 బ్రాంచెస్ ని అందిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లేకుండా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఇంకొక 2 కోర్సెస్ కూడా అందిస్తుంది. అదేంటంటే అందరికీ తెలిసిన కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. దీంట్లో మార్వాడి యూనివర్సిటీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆనర్స్ డిగ్రీ ఉంటుంది. సో వాళ్ళు 4 years చేసుకోవాలనుకుంటే బీసీఏ 4 years చేసుకోవచ్చు. అదేవిధంగా 3 years కావాలంటే 3 years చేసుకోవచ్చు. లేదు ప్లేన్ బీసీఏ కావాలనుకుంటే ప్లేన్ బీసీఏ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషలైజేషన్స్ తో కావాలనుకుంటే సేమ్ ఏఐఎంఎల్, ఏఐడిఎస్ ఉంటుంది. ఇది ఒక ప్రోగ్రామ్ అయితే, అదేవిధంగా మళ్ళీ 3 years డిగ్రీస్ లో బిఎస్సి ఐటీ ఉంటుంది, బిఎస్సి డేటా సైన్స్ ఉంటుంది, బిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈ 3 రకాల కోర్సెస్ ని ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ లేకుండా చదివిన కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలనుకునే పిల్లలకి మార్వాడి యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇది 4 years ప్రోగ్రామ్. అదేవిధంగా బీసీఏ 3 years, 4 years 2 ఉంటుంది విత్ స్పెషలైజేషన్స్. అదే విధంగా బిఎస్సి దాంట్లో కూడా మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మార్వాడి యూనివర్సిటీ ఎవరైతే
మ్యాథ్స్ లేకుండా చదువుతున్నారో అటువంటి పిల్లలకి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి, కంప్యూటర్ అప్లికేషన్ వైపు వెళ్ళాలి అనుకున్న పిల్లలకి అవకాశం కల్పిస్తుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ లో తెలుసో తెలవకో మ్యాథ్స్ కాకుండా అటువైపు వెళ్ళిపోయాం, మేము మళ్ళీ మాకు ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ మేము వెళ్ళలేకపోతున్నాం అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు కింద ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనుక కాల్ చేసినట్టుగా అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన 14 ఆఫీసెస్ ఉన్నాయి. సో మీకు కింద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది టోల్ ఫ్రీ నెంబర్ 9059052378 లేదా 79. ఆ నెంబర్ కి కాల్ చేసినట్టుగైతే మీకు దగ్గరలో ఏ లొకేషన్ అయితే ఉందో అక్కడ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరైతే ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అట్ ది సేమ్ టైం ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బిఎస్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ 50,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. అదే బీసీఏ కానీ బిఎస్సి ఐటీ ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 70-80,000 వరకు అక్కడ దాంట్లో ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో 1,00,000 కన్నా తక్కువ ఉంటాయి. సెమిస్టర్ వైజ్ గా పే చేసుకోవచ్చు. మీకు తెలిసిందే మార్వాడి యూనివర్సిటీ ఒక గ్లోబల్ క్యాంపస్, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లో చదువుకోవాలి, ఇంటర్నేషనల్ క్యాంపస్ లో చదువుకోవాలి అనుకుంటే డెఫినెట్లీగా మార్వాడి యూనివర్సిటీ ఇస్ దేర్. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. దాదాపు 54 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు. ఒక సెమిస్టర్ బయట చదువుకునే అవకాశం కల్పిస్తుంది. రైట్, ఇన్ని రకాల అడ్వాంటేజెస్ మార్వాడి యూనివర్సిటీతో ఉన్నాయి. ఒక చిన్న చితక యూనివర్సిటీకి లేదా కాలేజ్కి వెళ్లే కన్నా ఇటువంటి ఒక గ్లోబల్ క్యాంపస్ లో చదువుకోండి, మంచి ఎక్స్పోజర్ మీకు వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్.